తెలంగాణ సర్కారు పెద్దలు కాంగ్రెస్ నేతలు చేసింది కూడా చెప్పుకోలేకపోతున్నారా? మంచి చేసినా చెప్పుకోలేకపోవడంతో ప్రత్యర్థులు చేసే ప్రచారమే పై చేయిగా మారుతోందా? చెప్పేవాళ్ళు లేకనా ఏమవుతుందిలే అని వదిలేస్తున్నారా? పదే పదే అదే లోపం కనిపిస్తోందా? ఇంతకీ ఆ లోపం ఎక్కడుంది? చేసిందేమీ లేకపోతే చెప్పుకోవడం అనేది ఉండదు. ఎందుకంటే చేసిందేమీ లేదు కాబట్టి. కానీ చేసింది మంచి పనైనా చెప్పుకోలేకపోతోంది ప్రస్తుత ప్రభుత్వం. చేసింది చెప్పుకునే వరకు ప్రతిపక్షం దాన్ని రాచి రంపాన పెట్టి వాళ్లు చెప్పిందే నిజమేమో అనే స్థాయిలో భ్రాంతి కల్పించే వరకు వెళుతోంది. జరుగుతున్న వ్యవహారం ప్రభుత్వంలో ఉన్నవాళ్లకు తెలియదా అనుకుంటే పొరపాటు. తెలిసినా కూడా ఎందుకు చూసి చూడనట్లు ఉంటున్నారనేది అంతు చిక్కని సమస్యగా మారింది. తెలంగాణలో ఇటీవల రైతాంగం యూరియా కొరతతో ఇబ్బంది పడిన మాట వాస్తవం. రైతులకు యూరియా సకాలంలో అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం మొదలుకుని మంత్రుల వరకు అంతా కేంద్ర ప్రభుత్వాన్ని మాకు సకాలంలో యూరియా అందించండి అని వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు. కానీ అనుకున్నంత స్థాయిలో యూరియా సరఫరా కాలేదు. కారణం ఏదైనా కావచ్చు. దీన్ని కూడా యూరియా అందించాల్సిన బీజేపీనే రాష్ట్రంపై నెపం వేసి తప్పించుకునే ప్రయత్నం చేసింది. అడపాదడపా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పితే క్యాబినెట్లో ఉన్న ముఖ్యమైన మంత్రులు ఎవ్వరూ అది తమ విషయమే కాదన్నట్టు లైట్ తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని యూరియా విషయంలోనే ప్రతిపక్షం రేవంత్ సర్కార్ వల్లనే రైతులు ఇబ్బంది పడుతున్నారనే రేంజ్లో ప్రచారం చేశారు. అయినా చీమ కుట్టినట్లు కూడా లేదు అటు క్యాబినెట్లో ఉన్న కొందరు మంత్రులకు, ఇటు పార్టీలో ఉన్న నేతలకు. యూరియా సంగతి అలా ఉంటే తాజాగా హైదరాబాద్లో హైడ్రా వ్యవహారం మరొకటి. గాజుల రామారం ఏరియాలో ప్రభుత్వ భూమిని కొందరు భూ కబ్జాదారులు వెనకాల ఉండి ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్రయత్నం జరిగింది అంటూ హైడ్రా చెబుతోంది. అందుకే పేదల పేరుతో వెనకేసుకున్న భూ బకాసురుల నిర్మాణాలు కూల్చం అని అంటోంది. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడితే దానిపై ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కనీసం మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ప్రతిపక్షం దీనిపై గగ్గోలు పెడుతుంటే కూడా మౌనంగానే ఉంటున్నారు. ప్రభుత్వం కూడా ఆ భూమి కబ్జాకు గురైన బాధ్యులు, కబ్జాకి గురి అవుతున్నా పట్టించుకోని అధికారుల గురించి అస్సలు దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ప్రభుత్వ భూములను కాపాడే పని సర్కారు చేస్తున్నా దాని వెనకాల భూ కబ్జాదారులు, దాంతో నష్టపోయేవాళ్లు రాజకీయంగా కాంగ్రెస్ను డ్యామేజ్ చేస్తున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది సొంత పార్టీలోని నాయకులే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, జిల్లా మంత్రులు కావచ్చు, లేదంటే జిల్లా అధికార యంత్రాంగం కావచ్చు, దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. అంతెందుకు, ఎంతో ఆక్రమణకు గురైన బతుకమ్మ కుంటను అద్భుతంగా రూపొందించినా దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయింది ప్రస్తుత ప్రభుత్వం. చేసింది గోరంతా, చెప్పుకునేది కొండంతా అనే స్ట్రాటజీని రాజకీయ పార్టీలు బాగా వంట పట్టుకుంటాయి. కానీ తెలంగాణలో ప్రస్తుతం అధికార పార్టీ చేసింది కూడా చెప్పుకోలేకపోతోంది. లోపం ఎక్కడా అనేది ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు తేల్చుకుంటే మంచిదేమో.